హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా మ్యాథమెటిక్స్లోని టైమ్ అండ్ డిస్టెన్స్ యొక్క లాస్ట్ క్లాస్, దట్ మీన్స్ 7th పార్ట్ అని డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఇప్పటికి మనం దాదాపుగా 130+ క్వశ్చన్స్ అని డిస్కస్ చేసుకున్నాం కదా, అవన్నీ కూడా ఒకసారి వాచ్ చేయండి. ఆ తర్వాత ఈ యొక్క వీడియో చూస్తే మీకు ఇంకా కంటిన్యూషన్ అనేది అర్థమవుతుంది. అండ్ అదేవిధంగా ఈరోజు మీకు మ్యాథ్స్లోని టైమ్ అండ్ డిస్టెన్స్ యొక్క క్లాస్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి మీకు ఈ యొక్క మోడల్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు మనకు మొత్తం చెప్పుకున్నటువంటి 130 అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియోలో కవర్ చేయబోతున్నటువంటి ఇంకో 30 అరౌండ్ 160 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ఆ యొక్క 160 క్వశ్చన్స్ యొక్క టోటల్ డేటాని ఇక్కడ మీకు 25 క్వశ్చన్స్ తోటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మనకు రైల్వే యాప్ అనేది అందుబాటులో ఉంది, ఈ యొక్క యాప్ అనేది. సో ఈ యొక్క యాప్ని ఇన్స్టాల్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా మాక్ టెస్ట్లు అని. సో దీంట్లో ఓపెన్ చేయగానే మీరు ఈ విధంగా స్క్రోల్ డౌన్ చేయగానే మ్యాథ్స్లోని మనకి ఒక టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ అదేవిధంగా ఈరోజు మనం కెమిస్ట్రీ మీకు మోడల్ టెస్ట్ 2 అనేది అందుబాటులో ఉంచడం జరిగింది. అండ్ ఈరోజు ఈవినింగ్ కల్లా మీకు కెమిస్ట్రీ యొక్క మోడల్ టెస్ట్ 3 కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ కెమిస్ట్రీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి కెమిస్ట్రీ చేస్తున్నాం. అండ్ అదేవిధంగా మీకు నెక్స్ట్ నెంబర్ సిస్టమ్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా. నెంబర్ సిస్టమ్ అండ్ అదేవిధంగా యావరేజెస్ అట్లా ఒక్కొక్క టాపిక్ వైజ్గా మీకు ఇక్కడ యాక్సెస్లోకి వచ్చేస్తుంది. మ్యాథ్స్, సైన్స్ అండ్ అదేవిధంగా జనరల్ అవేర్నెస్ ప్రతి ఒక్కరు కూడా మీకు ఇక్కడ యాక్సెస్లోకి వచ్చేస్తుంది. డైలీ మీరు మార్క్ టెస్ట్లు అనేవి ఇక్కడ నుంచి రాసుకోవచ్చు అప్ టు ద లాక్డౌన్. వెంటనే ఈ యొక్క డేటాని యూటిలైజ్ చేసుకోండి, ఓకేనా. లేట్ చేయకుండా మన యొక్క ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఎడ్డీ ట్రావెల్స్ ఇన్ 9 hours, 1 kilometer less than the distance travelled by the Fred in 7 hours. So, in 5 hours, Eddie covers 2 kilometer less than the distance travelled by the Fred in 4 hours. వాట్ ఈజ్ ఎడ్డీ యావరేజ్ స్పీడ్ ఇన్ కిలోమీటర్ పర్ అవర్. సో ఇక్కడ మనకు స్పీడ్ అడిగింది కదా. సో ఫస్ట్ మనం ఎడ్డీ యొక్క స్పీడ్ అనుకుందాం. సో ఎడ్డీ యొక్క స్పీడ్ అనేది S1 అనుకుందాం. అండ్ అదేవిధంగా మనకి ఇంకో పర్సన్ ఉన్నాడు, ఫ్రెడ్ యొక్క స్పీడ్ వచ్చేసి S2 అనుకుందాం, ఓకేనా. సో ఇక్కడ రిలేషన్ కనుక తీసుకుంటే ఫ్రెడ్ 7 గంటల్లో S2 స్పీడ్తో వెళ్ళిండు, అయితే ఇతను S1 స్పీడ్తో వెళ్తే 9 గంటల్లో 1 కిలోమీటర్ తేడా ఉంది. సేమ్ అట్లనే సెకండ్ ఈక్వేషన్ కూడా ఇచ్చింది కదా. ఫ్రెడ్ 4 గంటల్లో S2 స్పీడ్ తోటి కొంత డిస్టెన్స్ మూవ్ అయితే ఇతను 5 గంటల్లో S1 స్పీడ్ తోటి కనుక వెళ్ళినట్లయితే 2 కిలోమీటర్లు లేట్ అవుతుంది. ఇది ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తే మనకు ఏం కావాలంటుండు, ఎడ్డీ యావరేజ్ స్పీడ్ అంటే S1 కావాలి కదా. మనకు S1 కావాలంటే S2ని బ్యాలెన్స్ చేద్దాం. 7కి 4కి ఏమైనా రిలేషన్ ఉందా? ఇంటూ 4 ఇంటూ 7 చేసుకోవచ్చు కదా. 7 4 28 S2, 9 4 36 S1 దట్ ఈక్వల్స్ టు 4 1 4, 7 4 28 S2, 5 7 35 S1 దట్ ఈక్వల్స్ టు 2 7 14. తీసేద్దాం. సో S2 మొత్తం అయింది, మనకు మిగిలింది ఏంటి S1 మైనస్ 36 S1 దట్ ఈక్వల్స్ టు మైనస్ 14 మైనస్ 4 ఎంత 10 కదా, మైనస్ ఇది క్యాన్సిల్ అయిపోద్ది. సో 36 S1 మైనస్ 32, 36 S1 మైనస్ 35 S1 మైనస్ S1 దట్ ఈక్వల్స్ టు మైనస్ 10, మైనస్ మైనస్ క్యాన్సిల్, S1 ఈక్వల్స్ టు 10. సో మనల్ని అడిగింది S1 యొక్క స్పీడే కదా. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, an athlete runs a distance of 500 meter in 25 seconds. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఎన్ అథ్లెట్. ఓకేనా, ఇక్కడ ఏమంటుండు 500 మీటర్లని 25 సెకండ్లో క్రాస్ చేసినట. 500 మీటర్లని 25 సెకండ్లు అంట. 25 1 25 2 20. సో ఎంత 20 మీటర్ పర్ సెకండ్. ఇది మన దగ్గర ఉన్నటువంటి డేటా. ఇక్కడ మనల్ని అడిగింది ఏంది, సో అదే ఇచ్చేసింది కదా, మీటర్ పర్ సెకండ్. సెకండ్ స్క్వేర్ కాదు, మీటర్ సెకండ్ కాదు, మీటర్ పర్ సెకండ్. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. an object travel 25 meter in 3 seconds and then 15 meter in 2 seconds. ఓకేనా. సో నిన్న రిలేటెడ్ బేస్ అడిగింది కదా, 25 ప్లస్ 15 బై 3 ప్లస్ 2 ఎంత 5. సో ఈ యొక్క మోడల్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ నుండి డిస్కస్ చేసుకున్నాం. 40/5, 5 1 5 ఎంబుల. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్, 8 మీటర్ పర్ సెకండ్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ద ఆబ్జెక్ట్ ట్రావెల్ 14 మీటర్ ఇన్ 4 seconds అండ్ దెన్ అనదర్ 16 మీటర్ ఇన్ 2 seconds. అయితే ఇక్కడ ఏమంటుండే, దాని యొక్క యావరేజ్ స్పీడ్ కనుక్కోమంటుండు కదా. సో చూద్దాం. 14 ప్లస్ 16 ఎంత 30, 4 ప్లస్ 2 6, 30/6 5 5 మీటర్ పర్ సెకండ్. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అదొకటే కదా మీటర్ పర్ సెకండ్ ఉంది. అండ్ ఆబ్జెక్ట్ ట్రావెల్ 18 మీటర్ ఇన్ 6 seconds అండ్ 18 మీటర్ ఇన్ 4 seconds. దాని యొక్క యావరేజ్ స్పీడ్ ఎంత, ఓకేనా. 18 ప్లస్ 18 6 ప్లస్ 4 10, 36/10 దట్ ఈక్వల్స్ టు 3.6 మీటర్ పర్ సెకండ్.
సో ఇవన్నీ కూడా గ్రూప్ డి క్వశ్చన్స్ ఫ్రెండ్స్, ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. సింపుల్ వన్ లైనర్ క్వశ్చన్స్ లెక్కనే ఇవన్నీ ఉన్నాయి. ఓకేనా. టైం సేవింగ్ కూడా. ఏ పర్సన్ రీచెస్ హిస్ ఆఫీస్ ఇన్ 2 hours ఫ్రమ్ హిస్ హోమ్. ఓకేనా. తన ఇంటి కాంచి ఆఫీస్కి వెళ్ళడానికి 2 గంటలు పడుతుందంట. హీ ట్రావెల్స్ 1/4 ఆఫ్ ద టోటల్ జర్నీ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 15 kmph బై సైక్లింగ్, half of the total journey at a speed of 30 kmph by bus, and the rest is walking at a speed of 5 kmph. What is the average speed of this person? ఓకేనా. మనకి ఇక్కడ ఏమంటుండు, ఎంటైర్ జర్నీ చేసిండు, 2 గంటలు పోతున్నాడా. సో మనకు కావాల్సిన స్పీడ్ అంటుంది. సో స్పీడ్ అంటే ఏంటి ఫ్రెండ్స్, స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. ఓకేనా. సో ఇదే కదా మనకి ఇచ్చినటువంటి డేటా. సో ఇప్పుడు మనం దీని బేస్ పైన చేద్దాం. సో ఫస్ట్ మనకు పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి x కిలోమీటర్ల దూరం ఉంది అనుకుందాం. సో ఎంటైర్ డిస్టెన్స్ మనకు తెలిసి దాన్ని బట్టి మనం సపరేట్ చేసుకోవచ్చు కదా. సో ఫస్ట్ మనం టోటల్ డిస్టెన్స్ x అనుకుందాం. సో x డిస్టెన్స్లో ఇతను ఎంత భాగం పోయిండు, 1/4 కదా. 1/4 అంటే రివర్స్ వచ్చేసి 4 ఇంటూ ఎంత స్పీడ్ తోటి 15 kmph ప్లస్ సేమ్ అట్లనే x బై ఇది హాఫ్ ఉంది కదా. అంటే ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, ఎక్స్ని x/4 x/2 రాస్తాం కదా. ఈ కింద 4ని డైరెక్ట్ ఇక్కడ వేసేస్తున్నా, ఈ కింద 2నే డైరెక్ట్ ఇక్కడ తీసేసుకుంటున్నా. ఓకేనా. 2 ఇంటూ 30 kmph ప్లస్ రిమైనింగ్ ఎంత ఉంటుంది x/. సో ఇక్కడ పావు భాగం అరభాగం పోతే ఇంకా పావు భాగం ఉంటుంది కదా, దట్ ఈస్ 4 ఇంటూ ఎంత స్పీడ్ తోటి 5 kmph తోటి. మొత్తం ఎంత, 2 గంటల్లో జర్నీ. x/. 15 4 60 x/. 60 x/. 4 5 20. సో కాసా కడితే 60 వస్తుంది. సో x ప్లస్ x 2x, x ప్లస్ x ప్లస్ 3x దట్ ఈక్వల్స్ టు 2. 60 అవతల పోతే 120 అవుతుంది. 5x ఈక్వల్స్ టు 120. 5 1 5 ఎందులో పోతుంది, 5 24లో పోతుంది. x ఈక్వల్స్ టు 24 కిలోమీటర్. సో x వాల్యూ వచ్చేసింది. సో మనకు కావాల్సింది x వాల్యూ కాదు కదా, మనకు కావాల్సింది స్పీడ్ కావాలి. స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. సో టోటల్ డిస్టెన్స్ ఎంత, 24 కిలోమీటర్స్. టైం ఎంత, 2 hours ఇచ్చిండు కదా. 2 1 2 12 12 kmph. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ సైక్లిస్ట్ కవర్ ద ఫస్ట్ 3 kilometers at an average speed of 8 kmph and another 2 kilometers at a speed of 3 kmph and the last 2 kilometers at a speed of 2 kmph. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద ఎంటైర్ జర్నీ. ఓకేనా. ఇక్కడ ఒక సైక్లిస్ట్ 3 kilometersలనేమో 8 kmph తోటి, 2 kilometersలేమో 3 kmph తోటి, 2 kilometersలేమో 2 kmph తోటి వెళ్తే యావరేజ్ స్పీడ్ ఎంత అంటుండు. సో స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. సో టోటల్ డిస్టెన్స్ ఎంత, 7. ఫస్ట్ 3 kilometers ఎంత స్పీడ్ తోటి పోతుండు, 8 kmph తోటి. సేమ్ అట్లే మనకి ఇంకేం ఇచ్చిండు, 2 3 2/3 ప్లస్ అండ్ నెక్స్ట్ 2/2. ఓకేనా. ఇది మనకి ఇచ్చినటువంటి డేటా. 7 3/8 3 మొత్తం కాసా కట్టేద్దాం. మొత్తం కాసా కట్టేస్తే ఇది ఒకటి వచ్చేస్తుంది, 8 3 24. సో 24 తోటి కాసా కట్టేయచ్చు. 3 ఎంబుల 24 కాబట్టి 8 2 16 ప్లస్ 24. సో 24ని పైకి పంపించేద్దాం. 24 ఇంటూ 7/. సో 24 ప్లస్ 16 ఎంత, 40 ప్లస్ 9 49. ఓకేనా. సో దీని మొత్తాన్ని సింప్లిఫై చేస్తే మనకు ఎంత వస్తుంది, 7 1 7 7 49, 7 1 7 3 24, 7 3 21, ఇంకా 3 మిగులుతుంది. ఓకేనా. 3 పాయింట్ ఎంత వస్తుంది, 3.4 వస్తుంది. సో 3.4 అంటే ఆప్షన్ 2 మాత్రం మనకు పాసిబుల్ కాబట్టి దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా. ఈ లెక్కలు కొద్దిగా హార్డ్ ఉంటాయి, ఇవన్నీ కూడా డెప్త్ అయినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఓకేనా. an object cover at a distance of 24 meters in the first 6 seconds and a distance of 16 meters in 4 seconds. What is the average speed of the object? ఓకేనా. ఇక్కడ ఏమంటుండు, 24 మీటర్లని 6 సెకండ్లో, 16 మీటర్లని 4 సెకండ్లో కవర్ చేస్తే యావరేజ్ స్పీడ్ ఎంత అంటుండు. 24 ప్లస్ 16, 6 ప్లస్ 4 10, 40/10 4. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. Aditi runs on a circular path of 800 meters and reaches the starting point in 50 seconds. Calculate the average velocity. ఓకేనా. సో ఒక సర్క్యులర్ పాత్లో
పాయింట్ ఏ నుంచి మళ్ళీ తిరిగి పాయింట్ ఏకి వచ్చేసరికి మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత 800 మీటర్లు. ఎంత టైం పట్టిందంట 50 సెకండ్ పట్టిందంట. ఓకేనా 50 సెకండ్ పట్టిందంట. అయితే యావరేజ్ వెలాసిటీ ఎంత? అయితే ఇదే లెక్క మనకు స్ట్రైట్ లైన్లో వచ్చిందనుకో, ఓకేనా, ఇదే పాయింట్ కనుక స్ట్రైట్ లైన్లో వచ్చిందంటే మనం ఆన్సర్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏంటిది మళ్ళీ ఎండ్ పాయింట్కి వచ్చింది కదా. సో స్టార్టింగ్ పాయింట్ ఎండ్ పాయింట్ 0. కాబట్టి వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో 0 మీటర్ పర్ సెకండ్. An object cover a distance of 25 meter in 8 seconds and 29 meter in 10 seconds. What is the average speed? 25 meter 29 by 10 plus 8 18 20 by 40 54 by 18 18 ఒకట్ల 18 ముళ్ళ. So what is our answer? Option B is our answer. The odometer of a car shows 3000 km at the beginning of the journey and 3400 km at the end of the journey. If the journey takes 8 hours, then what is the average speed of the car? సో ఇక్కడ ఏమంటుండు, స్టార్టింగ్ పాయింట్లో ఎంత ఉందంట 3000 కిలోమీటర్లు ఉందంట రీడింగ్లో. ఎండ్ పాయింట్కి వచ్చేసరికి 3400 ఉందంట. మరి మొత్తం తేడా ఎంత? 400. అంటే 400 ఏంది? వీళ్ళు జర్నీ చేసినటువంటి డిస్టెన్స్. జర్నీ డిస్టెన్స్ ఉంది, టైం ఉంది. మనకు కావాల్సింది స్పీడ్. 400/8 8 ఒకట్ల 8 5 40. సో ఇది ఎంత స్పీడ్లో పోతుంది? గంటకి 50 కిలోమీటర్. గంటకి 50 కిలోమీటర్లు. కానీ ఇది పెట్టేసి డైరెక్ట్ మనకు ఆప్షన్లు లేదు, అండ్ అదేవిధంగా ఇచ్చినాయని కూడా మీటర్ పర్ సెకండ్ ఉన్నాయి. కాబట్టి ఏం చేద్దాం, 50 × 5/18. ఓకేనా, 50 × 5/18. సో దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే మనకు ఆన్సర్ 13.9 వస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. And next question, same model. The odometer of a bus shows the reading of 3000 km at the beginning of the journey, 3600 at the end of the journey. If the journey took a total of 8 hours. ఓకేనా, మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండు? ఆ రెండింటి మధ్య తేడా ఎంత? 600 కిలోమీటర్. 8 అవర్స్ జర్నీ కదా. 600/8 8 ఒకట్ల ఎందులో పోతుంది ఫ్రెండ్స్? 8 ఎంబులు 64 కాబట్టి 8 ఏళ్ళ 56. ఇంకా ఎంత మిగులుతుంది? 40. 8 5 40. అంటే గంటకు 75 km/h వేగంతో వెళ్తుంది. 75 kmph. సో ఏది? ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. An object travels 20 meter in 6 seconds, other 30 meter in 4 seconds. What is the average speed of the object? Option C is our answer. And next question, the total distance between the two stations is 390 km. A train completes 182 km of this distance at a speed of 56 kmph and 108 km at a speed of 72 kmph. Remaining distance completed by train 1/4 hour. ఓకేనా, రిమైనింగ్ ఉన్నటువంటి డిస్టెన్స్ని గంట బావులో కవర్ చేస్తే యావరేజ్ స్పీడ్ ఎంత? ఓకేనా, సో మనకి ఇచ్చింది మొత్తం 390 కిలోమీటర్లలో. ఫస్ట్ ఎంత అంట? 182 కిలోమీటర్లు అంట. ఆ తర్వాత 108 కిలోమీటర్లు అంట. మిగిలింది ఎక్స్ అంటుండు. ఎక్స్ని ఎంత టైం పెట్టిండంట? గంట బావులో పోయినట్ట. సో 182 108 ఎంత? మొత్తం 290. సో 390 నుంచి 290 పోతే ఎక్స్ ఎంత? 100. ఇది మనకు కావాల్సినటువంటి మెయిన్ డేటా. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని యావరేజ్ తీసుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ మన దగ్గర ఈ ఒక పాయింట్ ఉంది కదా, దీన్ని బట్టి సింప్లిఫై చేసేద్దాం. సో ఎంటైర్ డిస్టెన్స్ ఎంత? మొత్తం ట్రావెలింగ్ డిస్టెన్స్ ఎంత? 390 కిలోమీటర్లు. ఓకేనా, సో ఫస్ట్ది ఎంత పోయిండు? 182 కిలోమీటర్లను ఎంత స్పీడ్ తోటి పోయిండు? 56 తోటి. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఎంత చెప్పండి? నెక్స్ట్ వచ్చేసి ఎంత? 108 కిలోమీటర్లని గంటకు 72 కిలోమీటర్లతోటి. అండ్ మిగిలిన డిస్టెన్స్ ఎంత? 100 కిలోమీటర్లని ఎంత స్పీడ్ తోటి? మనకు ఆ స్పీడ్ తెలియదు కదా. ఓకేనా, మనకి ఇక్కడ టైం ఇచ్చేసిండు. ఏమి ఇచ్చేసిండు? గంట బావు. మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నం లెక్క రాస్తే 5/4. సో దీన్ని సాల్వ్ చేయలేం కదా. సో సింపుల్గా ఏం చేసేద్దాం? 5/4 తీసుకుందాం. అంతే. మరి ఇప్పుడు ఈ యొక్క మెథడ్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది 390. సో మొత్తం దీని మొత్తాన్ని కూడా క్యాలిక్యులేషన్ చేసేద్దాం. ఇది 14 13లో పోతుంది. సేమ్ అట్లనే
18 4 పోతుంది, 18 4 72, అట్నే 18 6. సో ఇది 5/4 మొత్తం 13/4 ప్లస్ 6/4 ప్లస్ 5/4. మొత్తానికి కామన్గా 4 ఉంది కదా, ఈ 4ను పైకి పంపించేద్దాం. 390 ఇంటూ 4/13 ప్లస్ 6 ఎంత? 19. 19 ప్లస్ 5 ఎంత? 24. 4 1 4 6, 6 1 6 6 36, ఇంకా 30 మిగులుతుంది. 6 5 30. సో ఆప్షన్ ఉందా? 65 ఉందా? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. P moves at a speed of 50 kmph in the first 1 hour and at a speed of 70 kmph in the next 2 hours. What is the average speed of P? ఓకేనా, ఒక ఫస్ట్ గంటలో ఏంటిదంట, ఫస్ట్ గంటలో 50 kmph తోడంట. అండ్ అదేవిధంగా నెక్స్ట్ 2 hours అంటే 2 3, ఈ రెండు కూడా ఏంటిదంట 70 అంట. ఓకేనా, ఇదే కదా మనకి ఇచ్చింది. సో ఇక్కడ మనం రెండు రకాలుగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ గంటలో 50, రెండో గంటలో 70, మూడో గంటలు 70, మొత్తం ఎంత? 70 140 ప్లస్ 50 190. 190 కిలోమీటర్లు ఎన్ని గంటలు ప్రయాణించిండు? 3 గంటల. 3 1 3 6 18, ఇంకెంత మిగులుతుంది? 10. 3 3 9 పాయింట్, ఇంకా అట్లనే వస్తూనే ఉంటుంది. 63.33. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. If P travels the first half of the journey at 40 kmph and the remaining distance at a speed of 50 kmph, యావరేజ్ స్పీడ్ ఎంత? సో ఈ ఫార్ములా మనకు తెలిసింది కదా, 2ab/a + b. సో ఫస్ట్ హాఫ్ ఎంత? 40, రిమైనింగ్ ఎంత? 50 ఇంటూ 2/40 + 50 90, 0 0 క్యాన్సల్, 42 జా 80, 8 5 40, 9. సో దీన్ని మొత్తం సింప్లిఫై చేసేస్తే 9 4 36. సో 9 4 36 మొత్తం యాడ్ చేస్తే 44.44 వస్తుంది. A car completes the first half of the distance at a speed of 50 kmph, remaining half of the speed at the 60 kmph. అయితే ఇక్కడ ఏమంటుండే? యావరేజ్ జర్నీ. సో 2 ఇంటూ 50 ఇంటూ 60/110, ఇది క్యాన్సల్. 10 6 60/11, 11 5 55, ఇంకెంత మిగులుతుంది? 5. 11 4. సో 54 ఏది ఉంది? ఆప్షన్ ఏ ఉంది. ఓకేనా, మనకు మెథడ్ తెలిస్తే ఇంత తక్కువ టైంలో అయిపోతుంది, జస్ట్ సెకండ్స్లో ఆన్సర్ చేసేయచ్చు. అదే మెథడ్ తెలియకుంటే మొత్తం ప్రొసీజర్ అనేది చేసుకుంటూ రావాలి, ఇట్ టేక్స్ మచ్ టైం. ఏ సైక్లిస్ట్ ట్రావెల్ ఇట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 8 km ఎట్ ద స్పీడ్ ఆఫ్ 15 kmph అండ్ ద డిస్టెన్స్ ఆఫ్ 4 km ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 20 kmph, దెన్ వాట్ విల్ బీ ఈజ్ యావరేజ్ స్పీడ్. ఓకేనా, ఇక్కడ ఏమంటుండు? 8 కిలోమీటర్లేమో 15 km/h తోటి, 4 కిలోమీటర్లేమో 20 km/h వేగంతో అంట. ఓకేనా, ఇదే కదా మనకి ఇచ్చినటువంటి ఎంటైర్ డేటా. 8నేమో 15 తోటి, 4నేమో 20. సో ఇక్కడ మొత్తం డిస్టెన్స్ ఎంత? ఎంటైర్ డిస్టెన్స్ ఎంత? 8 km 4 km. అండ్ అదేవిధంగా వీళ్ళ యొక్క ట్రావెలింగ్ టైం ఎంత? 8 కిలోమీటర్లు ఎంత స్పీడ్ తోటి పోయిండు? 15, 4 కిలోమీటర్లని 20. ఇదే కదా మన దగ్గర ఉన్నటువంటి డేటా. దీన్ని ఇప్పుడు మనం సింప్లిఫై చేసేద్దాం. 8 4 12, 15 20, 15 20 ఉంది, మనం క్యాన్సల్ అవుతుందా? 4 1 4 5, ఇది పోతుంది కదా. 8/15 ప్లస్, సో దీని మొత్తాన్ని కాస కట్టేద్దాం 3. 12/8 ప్లస్ 3 11/15. సో భిన్నం బై భిన్నం కాబట్టి భిన్నం రివర్స్ అవుతుంది. 12 ఇంటూ 15/11. 15 10 150, 15 2 30, 180. సో 180/11. సో 11 1 11, ఇంకా 70 మిగులుతుంది. 11 6 66, 40 మిగులుతుంది. 11 3 33, అంటే 16.3 ఏది ఉంది? సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఉంది కాబట్టి దట్ ఈస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ పర్సన్ కవర్స్ ద ఫస్ట్ 176 km at a speed of 16 kmph and the next 64 km at a speed of 32 kmph. What would be the approximate average speed for the first 240 km of his journey? సో ఇక్కడ ఏమంటుండు? 16 kmph తోటి, 64 32 kmph తోటి, అతనికేమో 240 కావాలంట. ఈ రెండింటిని కూడా ఎంత వస్తుంది? 3 4. సో ఆడికి బ్యాలెన్స్ అయిపోతుందిగా. మళ్ళీ ఏముంది ఈ పాయింట్? ఇదే కన్ఫ్యూజ్ చేసేస్తుంది సో పాయింట్లు ఇచ్చేసరికి. సో ఎంటైర్ డిస్టెన్స్ వాడే ఇచ్చేసిండు కదా, మొత్తం ట్రావెలింగ్ డిస్టెన్స్ అనేది 32 1 32 2 ఇది పోతుంది. మరి ఇది ఏమైనా పోతుందా? 16 1
16 పదుల, ఓకే, ఇంకా మళ్ళీ అవతల 16 ఉంటుంది, ఓకే 11లో పోతుంది కదా, ఎస్. సో 240 బై 11 ప్లస్ 2 దట్ ఈక్వల్స్ టు 240/13. సో 240/13, 13 ఒకట్ల 13, ఎందుకంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది 13 2 26 వస్తుంది కాబట్టి 20 లోపలనే ఉండాలి. కొద్దిగా నియర్ బై అంటే 18 కానీ 17 ఆ యొక్క రేంజ్లో ఏది ఉంది, ఆప్షన్ సి ఉంది. దట్ ఈస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ ఏమన్నాడు ఫ్రెండ్స్, 176 కిలోమీటర్లనేమో 16 kmph స్పీడ్తో అన్నాడు. సో క్యాలిక్యులేషన్ చేస్తే 11 గంటల్లో పోతుండు, ఓకేనా. అండ్ అట్నే మనకు 64 కిలోమీటర్ 32 kmph అంటే 2 గంటల్లో పోతుండు. మనకి ఇక్కడ డిస్టెన్స్ తెలుసు, టైం తెలుసు, మనకు కావాల్సింది స్పీడ్ కదా. దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఏ కార్ ట్రావెల్స్ 30 km ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 60 kmph ఎట్ ద బిగినింగ్, ఓకేనా. స్టార్టింగ్లో 30 kmph ఉందంట. నెక్స్ట్ 20 km నేమో 80 kmph స్పీడ్తో వెళ్తే యావరేజ్ స్పీడ్ ఎంత, ఓకేనా. ఇట్లాంటివి మనకు టైం టేకింగ్ అవుతుంటాయి యావరేజ్ స్పీడ్ అంటే. సో టోటల్ డిస్టెన్స్ తీసుకుందాం. టోటల్ డిస్టెన్స్ అయితే ఒకటి క్లారిటీ వస్తుంది కదా. సో 30 డిస్టెన్స్ 20 బై 30 km ఎంత స్పీడ్ 60, అండ్ నెక్స్ట్ 20 km ఎంత 80. ఎంత టైం అడిగిందా, యావరేజ్ టైం అడిగింది కదా, కే అనుకుందాం. 50 బై 31 32 21 24, సో 1/2 ప్లస్ 1/4. సో కాసా కడితే 4 వస్తుంది, ఓకేనా. 2 + 1 3, 50. సో భిన్నం బై భిన్నం కాబట్టి భిన్నం రివర్స్ అవుతుంది, అంటే 50/3 × 4/1, 200/3. సో 200/3 అంటే 3 1 3 6 18, ఇంకా అవతల ఎంత మిగులుతుంది, అవతల 20 ఉంటుంది, 3 6 18, అంతే 6 6 6 6. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. కార్ P travels a certain distance in 11 hours at a speed of 66 kmph. Car Q travels a distance of 242 km more than the car P in the same time. దాని యొక్క యావరేజ్ ఎంత, సో క్యూ కార్ యొక్క యావరేజ్ ఎంత. సో ఇక్కడ ఏమంటుండు, పీ కార్ ఏమో 11 గంటల్లో గంటకు 66 స్పీడ్తో వెళ్తే, సో 10 గంటలు తీసుకుంటే 660, ఇంకో గంటకి 66, 6 12 726 కిలోమీటర్లు. సో పి 726 కిలోమీటర్లు దూరం ప్రయాణించినట. సేమ్ ఇంకో కార్ ఏంటిది, క్యూ ఏంటిదంట, పీ కార్ ప్రయాణించిన దానికంటే 242 కిలోమీటర్లు, అంటే 726 ప్లస్ 242, 242 చేస్తే 8 6 9, సో 968 కిలోమీటర్లని సేమ్ అదే టైం అంటే 11 గంటల్లో ప్రయాణించిందట. సేమ్ అదే టైంలో ప్రయాణిస్తే క్యూ యొక్క స్పీడ్ ఎంత, 968/11. సో 11 1 11 88, ఇంకెంత మిగులుతుంది, 8 మిగులుతుంది, 8, సో 88. 11 88 కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. And next question, Arjun travel a distance of 1000 km from Pune to Goa at a speed of 4 kmph and the return journey at a speed of 3 kmph. What is the average speed? ఓకేనా, స్పీడ్ మాత్రం మనకు తెలిస్తే సరిపోతుంది కదా. 2 × a × b/a + b, 2 × 4 × 3/, 4 3 7, 4 3 12, 12 2 24, 24/7, 7 1 7 3 21, 3 మిగులుతుంది, అంటే 3 అంటే ఎంత, 7 4 28 వస్తుంది కదా, అవతల 2 ఉంటుంది, 7 2 14, అవతల మళ్ళీ 6 అట్లా వస్తుంది కాబట్టి ఇది 3 అవుతుంది, 3.4. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ నుంచి మనకు మోడల్ మారింది, ఇది కొద్దిగా హార్డ్ మోడల్, అంటే మనకు కొద్దిగా లాజికల్గా ఆలోచిస్తే సెకండ్లో ఆన్సర్ వచ్చేస్తుంది. ఏ సర్టెన్ డిస్టెన్స్ ఈజ్ ట్రావెల్డ్ ఎట్ ఏ సర్టెన్ స్పీడ్, ఇఫ్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఈజ్ ట్రావెల్డ్ ఇన్ డబుల్ టైమ్, ఫైండ్ ద రేషియో ఆఫ్ బోత్ ద మూవ్స్. ఓకేనా, ఒక వస్తువు కే డిస్టెన్స్ మూవ్ అవ్వడానికి, ఓకేనా, ఒక వస్తువు కే డిస్టెన్స్ మూవ్ అవ్వడానికి ఫస్ట్ తీసుకుందాం. ఫస్ట్ది కే డిస్టెన్స్ మూవ్ అవ్వడానికి ఎల్ టైం తీసుకుంది, ఓకేనా, అది మనకి ఇచ్చినటువంటి సర్టెన్ టైం. రెండోది ఏమంటుండు, ఇఫ్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అంటే k/2 డిస్టెన్స్నే 2l అయితే అప్పుడు k ఏమవుతుంది 4l అవుతుంది. సో l 4l రిలేషన్ ఏంటిది, l = 4l, అంతే కదా. ఇది టైం పట్టినటువంటి టైం. ఇక్కడ ఏమంటుండు, ఎవరు ఫాస్ట్గా వెళ్తుర్రు అంటుండు, స్పీడ్ ఎవరికి ఎక్కువ ఉంటుంది, 4:1. మనకు ఫస్ట్ పర్సన్కి ఎక్కువ ఉండేది, ఫస్ట్ పాయింట్కే కదా,
సో దట్ ఈస్ అవర్ ఆన్సర్. సో ఇప్పటి నుంచి మొత్తం కూడా ఏ క్వశ్చన్స్ ఉంటాయి, కొద్దిగా లాజికల్గా ఆలోచించండి. సెకండ్లో ఆన్సర్ వచ్చేస్తుంది. ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ 2 persons వైల్ ట్రావెలింగ్ ఎట్ ఏ సర్టెన్ డిస్టెన్స్ ఈస్ 18:12. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద టైమ్ టేకన్ బై దెమ్ టు ట్రావెల్ ద డిస్టెన్స్. సో టైం టేకన్ ఎంత, వాళ్ళ యొక్క ట్రావెలింగ్ డిస్టెన్స్ ఇచ్చిండు. ఈయన 18 కిలోమీటర్లు అయితే ఈయన 12 కిలోమీటర్లు ప్రయాణించిండు. ఓకేనా, ఇద్దరు సేమ్ టైంకి కే అనేటటువంటి టైంలో ఈయన 18 కిలోమీటర్లు అయితే ఈయన 12 కిలోమీటర్లు. ఓకే కదా. సో ఈ రెండింటికి క్యాన్సిల్ చేసుకుంటే ఇది 2లా, ఇది 3లా. సో ఎవరు ఫాస్ట్గా పోతున్నారు, ఎంత, ఒక రెట్టు ఎక్కువ వెళ్తుండు. సో ఇక్కడ ఏమంటుండు, టైం ఎవరికి ఎక్కువ పడుతుంది అంటుండు. ఎక్కువ టైం ఎవరికి పడుతుంది, ఇతనికే కదా. ఇతను 2 బార్లు పోతే ఇతను 3 బార్లు పోతుంది కాబట్టి 2:3 రేషియోలో ఇతను చేరుకుంటాడు. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఎవరు లేట్ ఎక్కువ చేరుకుంటారు అంటే మనకి ఎవరైతే 12 స్పీడ్, ఎవరైతే రేషియో 12 ఉంటుందో వాళ్ళు లేట్గా చేరుకుంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ టైం తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ మోటార్ సైకిల్ డ్రైవర్ కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 192 km ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 32 kmph. ఏ కార్ స్టార్ట్స్ రన్నింగ్ ఫ్రమ్ ద సేమ్ ప్లేస్ ఆఫ్టర్ 2.5 hours. ద మోటార్ సైకిల్ మూవ్ బట్ ట్రావెల్ ద డిస్టెన్స్ ఆఫ్ 0.5 hours బిఫోర్. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద కార్ అండ్ ద మోటార్ సైకిల్. సో చూడండి ఫ్రెండ్స్, మనకు 192 కిలోమీటర్లని గంటకు 32 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినట్లయితే 3 6ల 18, 12 ఉంటుంది, 2 6ల కాబట్టి 6 గంటల్లో మనకు మోటార్ సైకిలిస్ట్ అక్కడ చేరుకుంటాడు. ఓకేనా, పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి 6 గంటల్లో మోటార్ సైకిలిస్ట్ చేరుకుంటాడు. అయితే ఇక్కడ ఏమంటుండు, సేమ్ అదేవిధంగా మనకు ఈయన బయలుదేరిన తర్వాత 2.5 గంటలకి, ఓకేనా, 2.5 అవర్కి ఎవరు స్టార్ట్ అవుతారంట, కార్ స్టార్ట్ అవుతుందంట, అక్కడికి చేరుకుంటుందంట. ఓకేనా, అయితే ఇక్కడ ఏమంటుండు, ½ an hour లేట్ అయిందంట. అంటే మొత్తం 3 గంటలు. అంటే స్టార్టింగ్ ఇక్కడ ఉన్నటువంటి 2.5 ప్లస్ ఇది ఎంత 3 గంటలు. సో 192 కిలోమీటర్లని రిమైనింగ్ ఉన్నటువంటి 3 గంటల్లోనే ఇతను క్రాస్ చేసిండు. ఓకేనా, రిమైనింగ్ ఉన్నటువంటి డిస్టెన్స్ అంటే ఎంత వస్తుంది, 64 కిలోమీటర్లు. 6 గంటలు 32 అంటే దాని డబల్ ఎంత, 64 కదా. సో ఇప్పుడు వాళ్ళ యొక్క స్పీడ్ యొక్క రేషియో అంటుండు. సో 64:32 కదా, 2:1. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇతను ఏమైందంటే 2.5 గంటల తర్వాత బయలుదేరినప్పటికీ ఈయన ప్రాసెస్ ట్రావెలింగ్ స్టార్ట్ చేయడానికి ఇంకో అరగంట పట్టిందట. మొత్తం 3 గంటల టైం పోయింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి జర్నీ అనుకుంటే మోటార్ సైకిల్ ఇక్కడికి వచ్చిన తర్వాత, అంటే హాఫ్ జర్నీకి వచ్చిన తర్వాత అప్పుడు ఈయన బయలుదేరిండు. ఈయన 3 గంటలు ఇక్కడ ట్రావెల్ చేసేలోపు ఈయన 3 గంటలు ఇక్కడికి వచ్చేసిండు. అది మనల్ని అడిగినటువంటి క్వశ్చన్ యొక్క అర్థం. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 2 motor cyclists traveling in the opposite direction meet at same point in the middle. After they take 9 and 16 hours respectively to reach their destination. సో వాళ్ళ యొక్క రేషియో ఎంత. ఓకేనా. సో ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనం ఇంతకుముందు చేసినాం కదా, x/y/√t1² /t2/t1. ఓకేనా. సో ఈ మోడల్ మనం ఇంతకుముందే చేసినాం కదా. సో x/y రేషియో ఎంత, 16/9. 16 నేను రాసుకోవచ్చు, 4² ఇది 3² రాసుకోవచ్చా, 4/3. రేషియో ఎంత, 4:3. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, Mary takes 30 minutes to make the one round of the rectangular garden. Sila takes 45 minutes to make one round of the same garden. ఓకేనా. మేరీ ఏమో 30 నిమిషాలు పడితే సిలాకేమో 45 నిమిషాలు పడుతుందంట. ఎట్ 9 AM both of them started walking in the same direction from the same point. What time will both meet again in the starting point? సో ఇక్కడ ఏమంటుండు, ఒక గార్డెన్ ఉందట, ఒక రెక్టాంగులర్ గార్డెన్ ఉంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసారు అనుకుందాం. ఓకేనా. సో సింపుల్ లాజికల్గా మనం ఆలోచిద్దాం. స్టార్టింగ్ ఎట్ 9 AM. ఓకేనా. సో పాయింట్ ఏ నుంచి ఇక్కడ చుట్టూ మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మనకు మేరీకి ఎంత టైం పట్టింది, 30 minutesలో ఒక రౌండ్ వేసి వస్తే మొత్తం ఈ చుట్టూ తిరిగి వస్తే ఈ యొక్క సీలకేమో 45 minutes పడుతుంది. సో ఫస్ట్ మేరీ స్టార్ట్ అయింది అనుకుందాం, ఇద్దరు ఒకేసారి స్టార్ట్ అయింది. సో మేరీ ఇట్లా వెళ్ళి వచ్చేసరికి ఎంత టైం పట్టింది, 9:30కి ఇక్కడికి వచ్చింది. అది శీల అయితే 9:45కి. సో 9:45కి ఇక్కడికి వచ్చిన తర్వాత శీల మళ్ళీ బయలుదేరింది. మళ్ళీ బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి ఎంత టైం పట్టింది, 10:30, ఎందుకంటే 45 కదా. అండ్ సేమ్ అంటే మీరు కూడా బయలుదేరింది, స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసరికి 10 అయింది. మళ్ళీ ఇంకోసారి తిరిగింది, 10:30 అయింది. సో వీరిద్దరు ఎక్కడ కలుసుకుంటారు, 10:30 కాడ కదా, ఇద్దరు కామన్గా ఉంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్.
కార్ 1 ట్రావెల్స్ ఎట్ ఏ సర్టెన్ డిస్టెన్స్ ఇన్ ద సర్టెన్ టైమ్. కార్ 2 ట్రావెల్స్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఇన్ ద డబల్ ఆఫ్ ద టైమ్. సో సేమ్ మోడల్ కదా. సో కే డిస్టెన్స్ని ఎల్ టైంలో చేరుకుంటాడంట ఎవరు కార్ 1. సో సేమ్ అట్నే కార్ 2 ఏంటిది k/2 డిస్టెన్స్ని 2l. సో కే ఎంత 4l. సో రిలేషన్ ఎంత 4:1. ఓకేనా, రిలేషన్ 4:1. A bus covers some distance at a certain speed. If a person covers 1/3 of the distance in thrice of the time. ఓకేనా, సో బస్ ప్రయాణించేటటువంటి దూరంలో మనకు ఎంత 1/3 వంతు దూరాన్ని 3 రెట్లు కవర్ చేస్తే మొత్తం డిస్టెన్స్ కవర్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? 9 రెట్లు అవుతుంది కదా. సో బస్ కే డిస్టెన్స్ని ఎల్ టైంలో రీచ్ అయింది అనుకుందాం. సో ఇక్కడ ఏమంటుండు, ఇంకో పర్సన్ k/3 టైంని 3 రెట్లలో కవర్ చేస్తుండు. అంటే కే వాల్యూ ఎంత వస్తుంది 9l కదా. సో దీన్ని కంపారిజన్ చేయి, ఇది 1, ఇది 2, ఇది 2. ఆ యొక్క రేషియోలో కనుక తీసుకుంటే 9:1. 2 stations, Mumbai and Pune, which have a distance of 300 km and cross each other at a distance of 220 km from a station. What is the ratio of their speeds? ఓకేనా, వాటి యొక్క రేషియో ఏంటిది? సో ఇక్కడ మొత్తం డిస్టెన్స్ ఎంత అంట, పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి 300 కిలోమీటర్లు. ఓకేనా, ఒకటేమో ముంబై నుంచి పూణే వెళ్తుంది, ఇంకోటేమో పూణే నుంచి ముంబై వస్తుంది. ఓకేనా, సో 2 బస్సెస్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి. ఒకటి ఇటు పోతే ఒకటేమో ఇటు వస్తుంది. అయితే ముంబై నుంచి పూణే వస్తున్నటువంటి దానికి కూడా ఒకదానికొకటి క్రాస్ ఎక్కడైనా అంట 220 కిలోమీటర్లు. మొత్తం డిస్టెన్స్ 300లో ఒకటి ఇక్కడి నుంచి ఇక్కడికి 220 అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది 80 కదా. సో 220:80. ఆ రేషియో తీస్తే మనకు ఆన్సర్ అనేది ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది కదా. 20లో పోతుంది చూద్దాం. 24, 21, 20, 21. సో 11:4. సో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ ఈ యొక్క టైమ్ అండ్ డిస్టెన్స్లోని లాస్ట్ క్వశ్చన్ ఇది. ద రేషియో ఆఫ్ ద స్పీడ్స్ ఆఫ్ ద 2 persons వైల్ ట్రావెలింగ్ ఎట్ ఏ సర్టెన్ డిస్టెన్స్ ఇన్ 24:30. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద టైమ్ టేకన్ బై దెమ్ టు ట్రావెల్ ద డిస్టెన్స్. ఓకేనా, ఇక్కడ ఏమంటుండు, ఇద్దరు పర్సన్స్ యొక్క ట్రావెలింగ్ డిస్టెన్స్ ఇచ్చిండు కదా 24:30. సో దానికి క్వైట్ ఆపోజిట్ మనం తీసుకోవాలి. 30:24. 6 5 6 సో 5:4. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతో మనకి యొక్క టైమ్ అండ్ డిస్టెన్స్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఈ యొక్క ట్రైన్స్ అని స్టార్ట్ చేద్దాం. అది కూడా చిన్న టాపిక్, ఆల్రెడీ దీంట్లో మనకి ఇంటర్లింకింగ్ వచ్చేసింది కాబట్టి అది కూడా కవర్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ అదేవిధంగా పైప్స్ అండ్ సిస్టమ్స్ కానీ, అండ్ అదేవిధంగా బోట్స్ అండ్ స్ట్రీమ్స్ కానీ దీని యొక్క ఇంటర్లింకింగ్ సబ్జెక్ట్స్ కదా, వాటిని కూడా కవర్ చేసుకుందాం. అండ్ అదేవిధంగా ఈరోజు మీకు కెమిస్ట్రీ మోడల్ పేపర్ ఇవ్వడం జరిగింది, మోడల్ ఎగ్జామ్, దీన్ని కూడా రాయండి. అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్ యొక్క రైల్వే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని రాయండి. యాప్లో ఎంటర్ కాగానే ఇక్కడ ఎంటర్ నెంబర్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఈ యొక్క మాక్ టెస్ట్లో ఓపెన్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి డైరెక్ట్ ఈ యొక్క పేజ్ని కిందికి స్క్రోల్ డౌన్ చేయగానే ఈ యొక్క లింక్ వచ్చేస్తుంది. క్లిక్ అండ్ ఎగ్జామ్ అటెండ్ ఇట్. అండ్ అదేవిధంగా మీకు ఇక్కడ స్టడీ మెటీరియల్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి కదా, వీటన్నిటిని కూడా యూటిలైజ్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి డేటా కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మరొక డేటాతో కలుద్దాం. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ ద వాచింగ్ ఆల్ దీస్ వీడియోస్. ఈ యొక్క వీడియోస్ యొక్క సిరీస్ అన్నింటిని కూడా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. దాన్ని బట్టి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి హైలీ యూటిలైజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా పూర్ క్యాండిడేట్స్ కూడా హైలీ యూటిలైజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మరొక డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.